హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు వీకెండ్ సండే. మేమైతే ఇక్కడ బయటికెళ్తున్నాము. ఇక్కడ కిడ్స్ ఫెస్ట్ ఒకటి జరుగుతుంది. పిల్లల్నైతే తీసుకొని అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నామనమాట. ఫస్ట్ టైము కిడ్స్ ఫెస్ట్ రోస్లాలో పెట్టడము. మేమెప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. సో, ఎలా ఉంటుందో ఏంటనేది ఐడియా కూడా లేదనమాట. మా పిల్లలైతే ఆల్రెడీ రెడీ అయిపోయారు. చాలా ఎక్సైట్‌మెంట్‌గా అయితే ఉన్నారనమాట. అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ పెడతారు ఏంటి అన్నది. అక్కడికెళ్ళిన తర్వాతయితే చూడాలి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి ఏంటి అన్నది. అక్కడికెళ్ళిన తర్వాతయితే నేను మళ్ళీ మీకు కలుస్తాను. చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. మేమైతే ఇప్పుడు ఇంటి నుంచి అయితే బయలుదేరాము ట్రామ్ స్టాప్కి. ఇంకా ఒక 5 మినిట్స్లో ట్రామ్ అయితే ఉంది. ట్రామ్ ఎక్కేసి ఇంకా అక్కడ ఈవెంట్ ఫెస్ట్ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ట్రామ్ స్టాప్కి అయితే వెళ్తూ ఉన్నాం. చూస్తూ ఉండండి. మేమైతే ఇప్పుడు ట్రామ్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకొక 2 మినిట్స్లో మా ట్రామ్ కూడా వస్తుంది. ఇంకా ట్రామ్ వస్తే అప్పుడు మేమైతే ఎక్కి వెళ్ళాలన్నమాట. చాలా సన్నీగా కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తానికి ట్రామ్ కూడా వస్తుంది, అక్కడ చూస్తున్నారు కదా. అదే ట్రామ్ అనమాట ఇప్పుడు మేము ఎక్కబోయేది. ఇప్పుడు అది ఎక్కితే మేము డైరెక్ట్గా కిడ్స్ ఫెస్ట్ జరిగే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఈ ట్రామ్ డైరెక్ట్గానే ఉంది కాబట్టి ఇంకెక్కడ కూడా మేము మారాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇప్పుడు ట్రామ్ ఎక్కేసాము. ట్రామ్ ఎక్కిన తర్వాత అయితే మొత్తానికి అక్కడ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఒక 30 మినిట్స్లో మేమైతే అక్కడికి వెళ్ళిపోతాము. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ట్రామ్స్ కానీ బస్సెస్ కానీ అన్ని ప్లేసెస్కి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము వెళ్ళొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట అందరికీ కూడా. ఇంకా మొత్తానికి మేము కిడ్స్ ఫెస్ట్ జరిగే ట్రామ్ స్టాప్ దగ్గర అయితే దిగిపోయాము. అక్కడ దిగిన తర్వాత మా పిల్లలకి ఈ ఫ్లవర్స్ అయితే కనిపించాయి. మనం ఏదన్నా మనసులో విష్ అనుకొని అది ఊదితే మనం అనుకున్నవి నెరవేరుతాయని అంటుంటారు కదా. అందుకని ఇక్కడ మా పిల్లలు కూడా అదే ఊదుతూ ఉన్నారనమాట. అది ఊదిన తర్వాత ఇంకా మేము మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇలా నడుచుకుంటూ వెళ్తే మాకు చాలామందే కనిపించారనమాట. చాలా ఎక్కువ మందే ఉన్నారు జనాలు అని అనిపించింది. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా చక్కగా గ్రీనరీగా చుట్టూరా అంత చెట్లు చూడడానికి చాలా బాగున్నాయి కదా. చెట్లు ఆకులు అవన్నీ కూడా కలర్ఫుల్గా స్ప్రింగ్ సీజన్లో ఎస్పెషల్లీ ఇలా కలర్ఫుల్గా చెట్లు అయితే చాలా చాలా బాగుంటాయి. ఫొటోస్కి కానీ అలాగే వీడియోస్కి కానీ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్న యాక్టివిటీస్లో అయితే మా పిల్లలు ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి. ఎక్కువగా పెద్ద యాక్టివిటీస్ అయితే లేవన్నమాట. ఉన్న వాటి వరకు పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు. మా పిల్లల కన్నా ఇంకొంచెం చిన్న పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అంటే కొంచెం పెద్ద పిల్లలు కదా, అందుకని వాళ్ళకైతే ఎక్కువగా యాక్టివిటీస్ లేవు. అందుకని ఉన్నవి మాత్రం కాసేపు ఆడుకున్నారు. యాక్చువల్గా ఇంకా ట్రాంపోలిన్ స్లైడ్స్ అవన్నీ కూడా పెడతారు కానీ మరి ఎందుకో ఈసారి వీళ్ళైతే పెట్టలేదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా జనాలందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. కొంతమంది చెట్ల దగ్గర కూడా కూర్చున్నారు. పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. చూశారు కదా చాలామంది పిల్లలే ఉన్నారనమాట. అక్కడ వాళ్ళు కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోదామన్నారు. ఎక్కువ యాక్టివిటీస్ కూడా లేవు కాబట్టి కొంచెం సేపు అక్కడ ఆడుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నామన్నమాట. తర్వాత ఇక్కడ ఒక షాప్ అది కూడా కనిపించింది. ఆ షాప్లో ఏమున్నాయా అని చూడ్డానికి అయితే వచ్చాము. ఇక్కడ ఏవో కొన్ని టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని జ్యూసులు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఎవరికి ఏది కావాలనుకుంటే వాళ్ళు కొనుక్కోవచ్చు కదా, వాళ్ళకి కూడా బిజినెస్ అవుతుంది అలాంటి ప్లేసెస్లో. అందుకని అక్కడ పెట్టారు కానీ నేనైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ కూడా కొంచెం సేపు ఆడుకున్నాక మళ్ళీ ఇక్కడ డైనోసార్ ఒకటి ఉందన్నమాట. ఒక మనిషి ఇలాగ డైనోసార్ గెటప్ అది వేసుకొని పిల్లల్ని అయితే అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. చూడ్డానికి ఫస్ట్ అది రియల్ డైనోసార్ లాగా అనిపించింది కానీ పిల్లలు కూడా భయపడ్డారు వెళ్ళడానికి. కానీ కాసేపటి తర్వాత అది మనిషి రియల్ది కాదు అని చెప్పిన తర్వాత అప్పుడు మా అమ్మాయి అయితే భయపడలేదు. ఓకే అని చెప్పి మా వారి దగ్గరుండి దాన్ని అలా ఒకసారి టచ్ చేయించారు. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఆ డైనోసార్ని దగ్గరికి వచ్చి దాన్ని టచ్ చేయడానికి అలాగా. అక్కడ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ అక్కడి నుంచి వేరే ట్రామ్ తీసుకొని ఎలాగో సన్నీగా ఉంది బయటకు వచ్చాము కదా అని చెప్పి ఇంకా రివర్ సైడ్ వాకింగ్ లాగా కూడా వెళ్దాము. చాలా రోజులు అయింది. లాస్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడే కదా స్ప్రింగ్ కూడా వచ్చింది ఈ ఇయర్లో. సో ఈ ఇయర్ మళ్ళీ వెళ్ళినట్టు కూడా ఉంటుందని మళ్ళీ ఇక్కడ రివర్ సైడ్ వాకింగ్కి అయితే ఇప్పుడు మేము ఇక్కడ ఆగామన్నమాట.
ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ మొత్తం కూడా మొత్తం గ్రీనరీతో ఉంది. ఆపోజిట్లో ఉన్నది వచ్చేసి ఇమిగ్రేషన్ ఆఫీస్ అనమాట. దానికి ఆపోజిట్లోనే ఉంటుంది రివర్ అన్నది. ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది రివర్ అంతా కూడా. ఇప్పుడు స్ప్రింగ్ వచ్చింది కాబట్టి చక్కగా బిల్డింగ్ మొత్తం ఇలా గ్రీనరీతో కనిపిస్తుంది. అదే స్ప్రింగ్ స్టార్టింగ్లో అంటే ఇంకొక 1 మంత్ బ్యాక్ అయితే కనుక మనకి చక్కగా ఎల్లో పింక్ షేడ్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ బిల్డింగ్ అన్నది చూడడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే రివర్ అనమాట. ఎగ్జాక్ట్గా ఆ బిల్డింగ్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఆ బిల్డింగ్ మొత్తం అంతా కూడా అలా గ్రీనరీతోనే ఉంటుందన్నమాట. ఇలా రివర్కి ఎదురుగా మనకి కూర్చోడానికి బెంచెస్, చైర్స్ అవి కూడా ఉంటాయి. కాసేపు అక్కడ కూడా కూర్చున్నాం. ఎలాగూ సన్నీగానే ఉంది కదా, రివర్ సైడ్ కాబట్టి చక్కగా చల్లటి గాలి అలా కూడా ఉంటుంది కాబట్టి కాసేపు అక్కడైతే కూర్చుని ఆ రివర్ని అయితే అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇలా కింద అయితే సైక్లింగ్ అది చేసుకునే వాళ్ళకి కూడా ఉందన్నమాట పాత్వే అన్నది. పెద్ద బోట్లు, చిన్న బోట్లు, రకరకాల బోట్లు అయితే ఉంటాయి, పెడలింగ్ బోట్స్ అలాగా. మేమైతే లాస్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్ళాము. బోట్కి బోట్ ఉంటుంది కదా, అదైతే ఎక్కామన్నమాట లాస్ట్ ఇయర్. ఈసారి అయితే ఇంకెలాంటి బోటింగ్కి అయితే వెళ్ళలేదు. లాస్ట్ టైం అంటే నలుగురము వెళ్ళాము. ఈసారి అయితే ఇంకా అలాంటి బోటింగ్కి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఊరికే రివర్ సైడ్ వాక్ లాగా ఇలాగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నామన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే మేము ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ బోట్లే తీసుకొని వెళ్ళాము. అవి 1 అవర్కి అలా ఇస్తారు, మనము అది తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మేమైతే జస్ట్ ఊరికే వాక్ చేసుకుంటూ అలాగా లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ వచ్చాం కాబట్టి ఆ మెమరీస్ని అవన్నీ అలా గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ బోట్స్ అవి కూడా రకరకాల మోడల్స్లో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అలాగా వెళ్తూ ఉన్నాయి రివర్లో. అందులో సన్నీగా కూడా ఉంది, వెదర్ కూడా బాగుంది కాబట్టి ఎక్కువ మందే ఉన్నారు ఆ రోజు. ఇంకా అక్కడ పిల్లర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఆ పిల్లర్స్కి పైన ఫ్లైట్ లాగా అలాగ షేప్స్ పెట్టారనమాట. ఇక్కడ వీళ్ళేమో మేము ముగ్గురం ట్రెక్కింగ్ లాగా నడుచుకుంటూ వెళ్తామని చెప్పి వాళ్ళైతే స్టార్ట్ చేశారు. కానీ చాలా స్లిప్పరీగా ఉందన్నమాట. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా కింద పడే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. మేము వద్దు అన్నా కూడా వినకుండా వాళ్ళ ముగ్గురు మేము అలాగే ఎక్కుతామని చెప్పి స్టార్ట్ చేశారు. నేను మాత్రం ఇలా వెళ్ళకుండా స్టేర్స్ ఉంటాయి ఇంకో వైపు, నేను ఆ స్టేర్స్ మీద నుంచి అయితే వెళ్ళానన్నమాట. వాళ్ళైతే స్పీడ్గానే ఎక్కేశారు, ఎక్కువ టైం కూడా పట్టలేదన్నమాట. కాకపోతే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని ఎక్కాలి. ఎందుకంటే అది స్లోప్గా ఉంది, నడవడానికి కూడా అంత వీలుగా అయితే లేదనమాట. అందుకని చెప్పి జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటూ అయితే ఎక్కచ్చు. పైనుంచి జారడానికి అయితే ఈజీగా జారేయచ్చు, కానీ ఇలా ఎక్కాలంటేనే కొంచెం కేర్ఫుల్గా అయితే ఎక్కాలి. ఇక్కడైతే స్టేర్స్ ఉన్నాయి. ఇంకా నేనైతే ఇలా స్టేర్స్ మీద నుంచి అయితే వెళ్తున్నాను అనమాట. ఇలా పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వ్యూ అన్నది మొత్తం ఇలా ఉంది. చూసారు కదా, రివర్కి అటువైపు అంతా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కిందంతా కూడా మనకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా సైక్లింగ్ అది కూడా చేసుకోవచ్చు. ఇలా ముందుకు వెళ్ళిపోతేనే మొత్తం అంతా కూడా రివర్ అనమాట. ఇదంతా కూడా మొత్తం ఓడ్రా రివరే, చాలా పెద్ద రివరు. ఈ బ్రోస్లా సిటీలోనే ఇది ఒక పెద్ద రివర్ అనమాట. ఇక్కడ ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి బోట్స్, అవి ఫెర్రీస్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఇంకా ఇప్పుడు స్ప్రింగ్ వచ్చింది కాబట్టి ఫుల్గా జనాలంతా ఇక్కడ మొత్తం కూర్చుంటారు. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ పెద్దగా లేరు మేము వెళ్ళిన టైంలో. మేము కూడా అక్కడ కాసేపు కూర్చున్నాము. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే వాళ్ళకి ఐస్ క్రీమ్ అది కూడా కొనిచ్చి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మేమైతే ఇంటికి కూడా వచ్చేసాము. మేము అనుకున్నంత గొప్పగా అయితే కిడ్స్ ఫెస్ట్ అయితే లేదనమాట. పిల్లలు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అక్కడ వాళ్ళకి పెద్దగా ఆడుకోవడానికి అవి కూడా ఏమీ లేదని. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంటికి కూడా వచ్చేసాము. ఇంకా ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.